శ్రీవరి సాగు సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అంటే తక్కువ నీరు, తక్కువ విత్తనం, తక్కువ ఏరియాలో అధిక దిగుబడి. సో ఇది అందరికీ ఒక అపోహ, అది జరగదు అనేది శాస్త్రవేత్తల దగ్గర నుంచి కొంతమంది రైతుల దగ్గర నుంచి కూడా మనం వింటున్న విధానమే. కానీ ఇదేదో విఠలాచార్య పిక్చర్ లాగా మెస్మరైజింగ్ కాదు, టెక్నాలజీ ప్రూవ్డ్. ఏదో చాదుస్తంగానే వేదాల్లోనో ఏదోనో చెప్పి మెస్మరైజింగ్ కాకుండా ఇది టెక్నాలజీగా ప్రూవ్ అయింది. ఇది భారతదేశంలో ఈ సంవత్సరం కాకపోయినా, నెక్స్ట్ ఇయర్ కాకపోయినా, రాబోయే రోజుల్లో ఇదే నిలబడుతుంది, కానీ వేరే విధానం నిలబడదు అనేది నా ఉద్దేశం. శ్రీవరి సాగులో ఏంటంటే ఇతర రైతులు 1 ఎకరా నాటు పెట్టడానికి 30 కిలోల వడ్లుని నారుబోసి 45 రోజుల తర్వాత నాటు పెడుతూ ఉంటారు. ఇక్కడ శ్రీ విధానంలో 1 ఎకరాకి 1 కేజీ 450 గ్రాములే నేను పోస్తూ ఉంటాను. అదర్ రైతులకి ఏంటంటే 2 కిలోలు వాడమని విత్తనాన్ని చెప్తూ ఉంటాను. తక్కువ విత్తనం తక్కువ సీటుతోటి వస్తుంది. ఆ 1 కేజీ 450 గ్రాముల విత్తనాన్ని అలా నారు పోసుకుని అక్కడ నారు కొంచెం మిగిలింది చూడండి. కొద్ది నారుతోటి ఈ 2 మళ్ళు 1 కేజీ విత్తనంతో 2 మళ్ళు కూడా నాటు పెట్టి, సో ఇంకా కూడా నారు మిగలడం జరిగింది. ఇక్కడ ఏంటంటే శ్రీవరి సాగులో 9వ రోజు ప్లాంటేషన్ చేస్తాం. ఒక్కొక్క మొక్కే నాటుతాం. ఒక్క మొక్క నాటేటప్పుడు అది బ్రతుకుతుందా అని కూడా అపోహ. ఒక మొక్క ఎందుకు నాటుతున్నామంటే 25 × 25 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి, మీకు అచ్చుదోలున 25 × 25 సెంటీమీటర్స్కి ఒక్కొక్క మొక్క నాటాం. అది ఇప్పటికి ఆల్రెడీ పిలకలు స్టార్ట్ అయిపోయింది. మీరు చూశారు కదా. ఎప్పుడు వెట్ అండ్ డ్రై సిస్టంలో ఇప్పుడు వర్షం కాబట్టి మాత్రం నీళ్ళు ఉన్నాయి, లేకపోతే ఈ నీళ్లు కూడా ఇందులో ఉండవు. మొక్కకు 20 సెంటీమీటర్లు, ప్లాంట్ 25 సెంటీమీటర్, రో టు రో కూడా 25 సెంటీమీటర్స్. 2 మీటర్లకి 30 సెంటీమీటర్స్ గ్యాప్ వదులుతాం. ఎందుకంటే అది దట్టు ఈస్ట్ వెస్ట్ ఉంటుంది. ఏరియేషన్ కోసం మనం మొక్క గాలి వెలుతురుని సక్రమంగా వినియోగించడం కోసం ఆ గ్యాప్ అనేది పెట్టడం జరుగుతుంటుంది. 9వ రోజే ఈ విత్తనాన్ని, మొలకెత్తిన విత్తనాన్ని, అంటే 24 గంటల సేపు నారు పోసే విధానం అయితే 24 గంటల సేపు విత్తనాన్ని నానబెట్టి 12 గంటలు మండిగట్టి ముక్కు ఎప్పుడైతే కొస వస్తుందో ఆ స్టేజ్లో 1 మీటర్ వెడల్పు 30 మీటర్ల పొడవుతోటి ఒక బెడ్ని తయారు చేసుకునేసి ఈక్వల్గా చేసుకుంటాం. అందులో కొంచెం బాగా చీకిన పేడని పైన చల్లేసి మొలకెత్తిన విత్తనాన్ని అందులో స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చేసి 9వ రోజు దానికి పైన విత్తనం చల్లిన తర్వాత కప్పు అనేది కొంచెం కర్రలు పెట్టి దాని మీద గడ్డి వేయడం జరుగుతుంటుంది. 2వ రోజు ఉదయాన్నే ఆ గడ్డి తీసేస్తాం. తీసినప్పుడు మొలకలన్నీ కూడా, ఎందుకంటే చీమలు పక్షులు తినకుండా ఉండడానికి, ప్రొటెక్టివ్గా ఉండడానికి కోసం అది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేస్తాం. సో తర్వాత 9వ రోజు కల్లా ఈ ప్రధాన పొలంలోనే ఎప్పుడైతే మొదట దున్నుతామో అప్పుడే నారు పోసుకున్నట్టయితే, సో 9 రోజుల కల్లా ఎదకొస్తుంటుంది నారు. అప్పుడు నాటుతూ ఉంటాం. మామూలుగా ట్రెడిషనల్ మెథడ్లు ఏమంటే కార్తీలలో, రోహిణి కార్తీలో నారు పోసుకుంటాం. 6 రోజుల కార్తీ. మళ్ళీ ఇప్పుడేమంటే వర్షాలని, ఎప్పుడైతే తుఫాను ఉందో అప్పుడే వర్షం వస్తుంది, కానీ ఋతుపవనాలని గతులు తప్పాయి కాబట్టి మనం ముందుగా పోసుకోవడంలో ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే వర్షం పడుతుందో, వర్షం పట్టినప్పుడు ప్రధాన పొలం ఎప్పుడైతే దున్నుతామో అప్పుడే నారు పోసుకున్నట్లయితే 9వ రోజు నాటు పెట్టుకోవచ్చు. 9వ రోజు ఎందుకు నాటు పెట్టుకుంటామంటే, మనం చూడండి, ఒక ప్యాడీ మొత్తం జీవితకాలం ఎంతంటే 3 రకాలుగా ఉంటుంది. షార్ట్ డ్యూరేషన్, మీడియం డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్. షార్ట్ డ్యూరేషన్ వచ్చి 100 డేస్ ఉంటుంది. మీడియం డ్యూరేషన్ 125 డేస్ ఉంటుంది. లాంగ్ డ్యూరేషన్ 145 to 150 డేస్ ఉంటుంది. ఈ యావరేజ్ తీసుకుంటే 120 డేస్. ఈ ప్రధాన పొలాలని దున్ని రెడీ చేసుకున్నప్పుడు 9వ రోజు నారుని పీకి, అంటే ఒక కేక్ లాగా రూట్ని, అంటే వేరు వ్యవస్థని ఇబ్బంది పెట్టకుండా అట్లాగే చెక్కులాగా తీసేసి ఆ మార్కింగ్ చేసాం కదా 24 × 25 సెంటీమీటర్స్లో ఒక్కొక్క మొక్క ఒక్కొక్క డబ్బాలో పెట్టుకుంటూ వెళ్ళిపోతే 2 మీటర్స్ విడ్త్ ఉంటుంది. 8 ప్లాంట్స్ వస్తుంటాయి. ఆ 8 ప్లాంట్స్ కానీ ఒక్కొక్క మొక్క లోతుగా పెట్టకుండా పైనే ఆ మట్టితోటి పెట్టినప్పుడు కింది భూమికి ఆ నారులో ఉన్న మట్టితోటి ఇమీడియట్గా అతుక్కుంటుంది. మనం మామూలుగా పొలంలో ఏం చేస్తున్నామంటే 40 రోజుల నారుని పీకి, ఆల్చేసి, ఏర్లన్నీ పీకి కట్ చేసేసి
దాన్ని తీసుకెళ్ళి నాటుతుంటాం. ఇసిరేసేసి నడువులన్నీ కూడా ఇరుగుంటాయి. ఇక్కడ ఏమంటే మొక్క షాక్ తినకుండా ఆ మట్టితోటి పెట్టడం అదే రోజుకు దానికి కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. తయారు చేసుకునేసి భూమిలో అతుక్కుపోతుంటుంది. 9వ రోజు ఎందుకు పెడుతున్నామంటే 40 రోజులు వాళ్ళు పెడుతున్నారు, మీరు 9వ రోజు ఎందుకు పెడుతున్నారని అనేక మందికి కూడా డౌట్ వస్తుంది. 9వ రోజులో అది మరి లేతనారే కదా అనే విధానంలో అందరూ మాట్లాడుతుంటారు. దాన్ని పీకడం ఎట్లా నాటడం అని. 9వ రోజు ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ సీడ్లింగ్, సో ఇట్ ఈస్ మెచ్యూర్డ్ ప్లాంట్. మనం యుక్త వయసులో మనం మగపిల్లలకి ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేస్తాం? ఇన్బిటి మగపిల్లవాడికి 25 నుంచి 28 ఎట్లా కరెక్ట్ ఏజు, ఆడపిల్లలకి 18 నుంచి 25 సంవత్సరాలకి ఎలా కరెక్ట్ ఏజు. అదేవిధంగానే మొక్కకి ఈ 120 మనం చెప్పుకున్నాం, ఇంతకుముందే చెప్పాం కదా. సో షార్ట్ డ్యూరేషన్, మీడియం డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్ అని చెప్పేసి ఆ విధంగా 3 రకాలుగా ఉండడం వల్ల షార్ట్ డ్యూరేషన్ వచ్చి 110 రోజులు, మీడియం డ్యూరేషన్ వచ్చి 125 డేస్, లాంగ్ డ్యూరేషన్ వచ్చి 145 డేస్ ఉంటుంది. కాబట్టి సో మనం 40 రోజుల నారు అంటే 60 సంవత్సరాలకి పెళ్లి చేస్తే ఎలాంటి ప్రక్రియ ఉంటుందో అదేవిధంగా ట్రెడిషనల్ మెథడ్లో మనం నాటుతున్నది. ఈ 9వ రోజు నాటు అంటే సో యుక్త వయసులో ఉన్న నారు. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మగపిల్లవాడికి 28 సంవత్సరాలు ఎలా కరెక్ట్ ఏజు, ఆడపిల్లకి 18 నుంచి 24 వరకు ఎలా కరెక్ట్ ఏజు, అదే ఏజ్ దీనికి ఉంటుంది. ఉండడం వల్ల మనం ఒక మొక్కను నాటిన కరెక్ట్ 11వ రోజుకి 1 2 అవుతాయి, మళ్ళీ ఆల్టర్నేట్ డేకి 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, 8 16 అవుతాయి, 16 32 అవుతాయి. అనేక ఆ విధంగా టెయిలరింగ్ వస్తూ ఉంటుంది. దాదాపు మా పొలంలో 108 పిలకలు పెట్టి కూడా దుబ్బి ఈ సైజు రావడం జరిగింది. కారణం ఏంటంటే యుక్త వయసులో నాటుతున్నాం కాబట్టి మొక్కని దానికి వచ్చే పైలోక్రాన్ కింది భాగంలోనే ఉంటుంది కాబట్టి ఆ పైలోక్రాన్ ద్వారా మనం అందులో పైన నాటుతున్నాం కాబట్టి సో పైలోక్రాన్ ఇబ్బంది లేకుండా పైకి అనేకంగా వస్తుంటాయి. అదే మనం ట్రెడిషనల్ మెథడ్లో ఏం చేస్తుంటాం, 40 రోజుల నారుని తీసుకొచ్చి ఈ రెడ్డి గారు బాగా దమ్ము చేశాడను, ఈ గౌడ గారు బాగా దమ్ము చేశారను పాటలు పాడుకుంటూ దాదాపు 2 ఇంచుల లోతులోకి మనం గుచ్చేస్తూ ఉంటాం. అంటే వరి మొక్కకి పైలోక్రాన్ కింది నుంచే వస్తుంది కాబట్టి దాన్ని మనం ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసి లోపలికి కూర్చోవడం వల్ల పిలకలు పెట్టకుండా సో మనం 6 పెడితే 8 అవుతాయి, 8 పెడితే 10 అవుతాయి. అంతేగాని విస్తృతంగా దుబ్బు అయితే కాకుండా పోతుంది. ఇది రీజను. సో నీళ్ళు ఎందుకు తక్కువ ఇస్తున్నాం? నీళ్ళు ఎక్కువ ఇచ్చడం వల్ల మనం చూసాం కదా, అందరూ రైతులు 2 ఇంచులు స్టాండింగ్ వాటర్ ఇస్తారు. ఎందుకంటే కలుపు రాకుండా ఉంటుందని. సో ఇంట్లో ఎలుక వచ్చిందనుకో, ఎలుకను తరిమే మార్గం చూసుకోవాలి కానీ ఇంటికి అగ్గిపిల్లకి నిప్పిపై అంటించుకున్న తీరులో మనం వ్యవసాయం చేస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే నీళ్లు తక్కువ ఇచ్చినట్టయితే, నీళ్ళు ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, భూమి లూజుగా ఉంటుంది. సాయిలు నువ్వు ఎంత నైట్రోజన్ ఫిక్సేషన్ కానీ దానికి కాబట్టి ఎంతో బలం వేసినా కానీ ఎన్ని డిఏపి బస్తాలు యూరియా వేసినా ఏమవుతుందంటే దానికి ఉన్న మైక్రోన్యూట్రియంట్స్ దాని చుట్టూ ఉన్నా కూడా అది అబ్జర్వ్ చేసుకోలేని కెపాసిటీలో ఉంటుంది. కారణం ఏంటంటే కొత్త రూట్స్ వస్తూ ఉంటాయి, పాత రూటు మళ్ళీ నల్లగా అయిపోతుంటాయి. ఎందుకంటే షుగర్ పేషెంట్కి అనేక రకాల స్వీట్స్ తన దగ్గర పెట్టినా తినలేని పరిస్థితులు ఎలా ఉంటాడో అదేవిధంగా ఈ మొక్క చుట్టూ ఎంత మైక్రోన్యూట్రియంట్ ఫుడ్ ఉన్నా కానీ అందుకోలేకపోతుంది. ఎందుకంటే సాయిల్ లూజ్గా ఉండడం వల్ల రూటు సొచ్చుకొని పోవడం జరుగుతూ ఉంటుంది. అది మన విధానం. కాబట్టి ఇక్కడేం చేస్తున్నాం, తక్కువ నీళ్ళు ఇవ్వడం వల్ల ఆ రూటు ఉధృతంగా డెవలప్ అవుతుంది. సో తక్కువ నీళ్ళు ఇచ్చేటప్పటికి రూట్ ఈజ్ సర్చింగ్ ఫర్ వాటర్. అంటే మనం నీళ్ళు ఎక్కడైతే ఇప్పుడు మనం ఇక్కడ నిలబడి ఉన్నాం, నీళ్ళు ఎక్కడ ఉంటే ఇక్కడే తాగుతాం, లేదంటే అక్కడ దాకా పోయి బోర్ ఎక్కడుంది బోర్ దాకా కూడా పోయేసి వస్తాం. అంటే మన కాన్సన్ట్రేషను నీళ్ళకి పోయేటప్పుడు మన పొలం చుట్టూ కూడా ఎలా కాన్సన్ట్రేషన్ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఏం జరుగుతుందో ప్రక్రియ అంటే, సో నీళ్లు తక్కువ ఇచ్చేటప్పుడు భూమి టైట్గా ఉండడం వల్ల వేరు ఉధృతంగా సొచ్చుకుపోతుంటాయి. వెన్ రూట్స్ ఆర్ హెల్తీ ప్లాంట్ విల్ బి మోర్ హెల్తీ. అంటే నీటి కోసం వేరు వెతుక్కుంటూ పోయినప్పుడు ఆ భూమిలో ఉన్న దానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్ ఫుడ్ అంతా కూడా అది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది అందువల్ల దుబ్బు కూడా రూట్స్ మనం 25 సెంటీమీటర్ల విస్తీర్ణంలో ఎందుకు నాటుతున్నామంటే ఆ వేరు వ్యవస్థ అంత దూరం వ్యాపిస్తుంది కాబట్టి అధికంగా పిలకలు రావడం వల్ల. సో ఎప్పుడైతే వేరు వ్యవస్థ బాగా దృఢంగా ఉన్నప్పుడు మొక్క దృఢంగా ఉంటుంది. మొక్క దృఢంగా ఉండేటప్పటికీ పిలకలు ఎక్కువగా వస్తాయి. పిలకలు ఎక్కువ వచ్చినప్పుడు పానికల్స్ కూడా కంకులు కూడా పెద్దగా ఎదుగుతాయి. పెద్దగా వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే సో అధిక దిగుబడి ఆటోమేటిక్గా వస్తుంది. ఇది శ్రీవరి సాగులో ఉన్న అద్భుతాలు.